వికారాబాద్ జిల్లా నవాపేటలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంతుముల్ల దయాకర్ రెడ్డి పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యువత ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును చూస్తే తీరుపై ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈరోజు ప్రజాప్రభుత్వం అని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో, ఈరోజు రైతులకు ఏదైతే ధాన్యం కొనుగోలు చేయాలనో ధాన్యం కొనుగోలు చేయకుండా ఎక్కడి ఒడ్లు అక్కడ నానిపోవడం జరుగుతుంది. ఏదో టీవీల ముంగల కూర్చొని మేము కొంటున్నామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా రైతుల అర్థనాదాలే వినిపిస్తున్నాయి. ఈరోజు ఏదైతే విత్తనాల కొరత ఉంది, ఎరువుల కొరత ఉంది, ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ దీని మీద దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా ఆ రోజు ఏదైతే మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రో, రైతు బంధు మీరు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రో, ఇప్పటికీ 3 దఫాల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఈరోజు రైతులు దబోబిమని మొత్తుకుంటున్నారు. ఎరువుల బ్లాక్లు అమ్ముతున్నారు, అడిగే నాతులు లేడు. ఈరోజు గోదావరి డిఏపి రేటు పెరగలేదని బ్లాక్లో ఇష్టం వచ్చినట్లు అమ్ముతున్నారు. ఈరోజు రైతులను పట్టించుకునే నాదులు లేడు. ఏదైతే ఆ రోజు మీరు మాట చెప్పినరో, రైతులకు పంటకు 3 పంటలకు మేము ఇస్తామని ఏదైతే చెప్పినరో, 10,000 రూపాయలు కూడా ఎంత పొలం ఉన్న రైతుకు కూడా మీరు ఒక్కకిస్తే ఇచ్చి ఒక్క ఎకరకే వేసి చేతులు దులుపుకొని ఈరోజు రైతులను మోసం చేస్తున్నారు. మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మేము ఏమడుగుతున్నామంటే, మీరైతే ఏదైతే వాగ్దానం చేసిండ్రో, రైతులకు ఇచ్చిన మాట ఏదైతే ఇచ్చిండ్రో, మేము 15,000 రూపాయలు ఇస్తామని ఏదైతే మీరు చెప్పినరో అది ఇవ్వాలి. అయినా కూడా ఆ 10,000 అయినా సరే ఇప్పటికీ 3 ఇన్స్టాల్మెంట్లు రైతులకు ఎగ్గొట్టిండ్రు. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎరువుల కొరత లేదు. మీరందరూ ఆలోచన చేయాలి. పబ్లిక్ అంతా ఆలోచన చేస్తున్నారు, రైతులంతా ఆలోచన చేస్తున్నారు. ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళా ఎరువుల కొరత వచ్చింది. ఈరోజు యూరియా చూస్తే ఏ రైతు కూడా యూరియా కొనాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే చిన్న సన్నకారు రైతుల దగ్గర ఫోన్ కూడా లేని రైతులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎట్లా చేసుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఏ విధంగా ఎరువు కొనుగోలు చేయాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే నా ప్రజాపాలన అంటే? ఇప్పుడు చదువురాని రైతులు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా దాన్ని యూరియాని బుక్ చేసుకుంటారు? ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆటోనికి పైసలు ఇస్తే ఇంటికాడ తెచ్చేసిపోతుండే, షేన్ కార్డు తీసుకొచ్చేసిపోతుండే. ఈరోజు అట్లాంటి పరిస్థితి లేదు. ఎవరికి ఫోన్ ఉంటే ఎవరిది లీడర్ నడిస్తే అది కూడా ఎవరైతే ఆన్లైన్ చేసుకుంటారో వీంది అంతా ఎక్కువ చేసుకొని కూడా తీసుకుంటారు. ఎలా ఎరువుల కొరత సృష్టిస్తున్నారు. దీనంతా పబ్లిక్ గమనిస్తున్నారు. ఏదైతే మీరు మభ్యపెట్టి ఏదైతే మోసపూరిత వాగ్దానాలు చేసి మేము ఇవి చేస్తామని చెప్పి గద్దెనెక్కినరో, ఈరోజు ఏ ఒక్కటి కూడా మీరు అవలంబిస్తలేరు దాన్ని. ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగుతుంది ఏంటంటే, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు ఏదైతే 15,000 రూపాయలు ఇస్తామన్నారో అది ఇవ్వండి. ఏదైతే గృహలక్ష్యం కింద 2,500 ఇస్తామన్నారో అది ఇవ్వండి. ఏదైతే మీరు కళ్యాణ లక్ష్యం కింద తులం బంగారం ఇస్తామన్నారో అది ఇవ్వండి. వృద్ధులకు
4,000 రూపాయల పింఛన్ అని చెప్పి 2,000 రూపాయలు ఇస్తారు. ఆ మాట ఏమైంది? అది కూడా ఇవ్వాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు గ్యాస్ 500కి అన్నారు. ఎక్కడ గ్యాస్ ఇస్తున్నారు? ఏ ఊళ్ళో 500 గ్యాస్ ఇస్తుందో చెప్పమని మేము అడుగుతున్నాం. ఇలా వర్షాకాలం వస్తే నవాపేట్ మండలంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. నవాపేట్ టౌన్లో ఎప్పుడు ఎవడు వాడి చనిపోతాడో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి రైతుల పక్షాన మీరు ఎరువులు ఏదైతే బ్లాక్లు అమ్ముతున్నారో దాన్ని కూడా ఏ దుకాణంలో పోయి అడిగినా కూడా ధరలు పెరిగినాయి అంటున్నారు. కానీ పట్టికి చూస్తే గోదావరి డిఏపి పెరగలేదు, దాన్ని కూడా ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు. వ్యవసాయ అధికారులు కూడా దీని మీద స్పందించి ఏదైతే రైతులకు అందుబాటు ధరలో తీసుకొచ్చి బ్లాక్ అమ్మకుండా డీలర్లను కట్టడి చేయాల్సిన బాధ్యత అధికారుల పైన కూడా ఉంది. ఇలా రైతులు సకాలంలో వర్షాలు కొట్టక, ఎరువులు దొరకక, విత్తనాలు సమయానికి దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల పక్షాన రైతులకు ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో సకాలంలో మీరు రైతు బంద్ వేసేంత వరకు మేము త్వరలోనే ధర్నాలకైనా సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే చెప్తున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో మేము వాళ్ళు కొంటేనే మేము కొంటామన్నారు అంటున్నారు. ఇప్పుడు అంటున్నారు, ముందేమన్నారు? పండించిన పంట మొత్తము అయ్యేంత వరకు కొంటామన్నారు. మీరు బడేబాయ్ చోటబాయ్ కలిసి ఈ రోజు రైతులను మోసం చేస్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ లో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండి రైతులకు ఎరువు సబ్సిడీ ఎత్తేసి ఈ రోజు 1300కు దొరికే బస్తా 2300కి ఇస్తున్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం అంటే అని మేము క్వశ్చన్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఏదైతే కాంప్లెక్స్ ఎరువు ఉండేనో 1200కు దొరికే బస్తా 2400కి ఇస్తున్నారు. ఇదేనా ప్రజలకు చేసే సేవ అని మేము అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మేము మోడీ గారి పైసలు పడ్డాయని గొప్పగా చెప్తున్నారు. ఇట్లా వేస్తున్నారు. ఎరువులు ఎంత పెంచిండ్రు అనేది ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులల్లో బీజేపీ కాంగ్రెస్ రెండు రైతులను వెన్నుముక ఇరచడానికే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ఏదైతే ఎరువులు పెంచిండ్రో సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి దీన్ని తక్షణమే తగ్గించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన కొట్లాడుతుంది. జై తెలంగాణ. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మన మండల పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కలిసి రైతులను చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. 1200 ఉన్న ఎరువుల ధరను 2100, 2400 చేసి రైతులను పట్టి పీడిస్తున్న రెండు ప్రభుత్వాలకు ముందే చెప్తున్నాం. ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఏంటంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరనే ఉన్నాయి. రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇలాంటి మరొకసారి ఎరువుల ధరలు కానీ ఏ ధరలు కానీ రైతులకు ఇబ్బంది గురి చేసే ఆలోచనలు విరమించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే చేవెళ్ళ నియోజకవర్గానికి 20వ తారీఖు వస్తారో ఆ మీటింగ్ ను అందరం కూడా జయప్రదంగా చేసి నవాపేట మండలం నుంచి అత్యధిక జనాభాను ముఖ్యంగా కార్యకర్తలే రావాలని చెప్పారు. కాబట్టి ముఖ్యమైన కార్యకర్తలను అత్యధికంగా వెళ్ళి ఈ కేటీఆర్ గాని ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని తెలియజేస్తుంది. జై తెలంగాణ. ఇప్పుడు పంటలు పెట్టే సీజన్ కాబట్టి ఇప్పుడు మసాలాలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ఏంటంటే రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఈ ఫోన్ యాప్ లేకుండా మీరు దయచేసి ఈ రోజు కేసీఆర్ కట్టినటువంటి రైతు వేదికలు ఉన్నాయి. రైతు వేదికలు మసాలాలు పెట్టి అక్కడ నుంచి సప్లై చేయండి. రైతులకు ఎక్కడ ఇబ్బంది కానియకండి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత వినకపోతే మా ప్రణాళిక మాకున్నది. మేము ఎట్లా చేయాలో ఇంతకుముందు అన్నట్టు మరి కేటీఆర్ గారు దీని మీద యాత్రలు చేస్తూ ఉన్నారు. ఆ యాత్రల్లో మేము దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతాం. సమస్యని రైతుల సమస్యలు మన నవాపేటలో చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి ఎమ్మెల్యే గారు ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి అని నేను పార్టీ మారినని చెప్పిండు. సంతోషం, మీరు అభివృద్ధి చేయండి. నవాపేట మండలిని చాలా అభివృద్ధి చేయండి, మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ మీరు ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారో చెప్పాలి. మీరు ఇలా కోట్ల రూపాయలు తెచ్చి నవాపేటలో పెట్టినట్టు మరి ఎక్కడ పెట్టిరో నిదర్శనం ఈ రోడ్డు ఈ రోజు మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోడ్డు నవాపేట మండల కేంద్రంలో అయితే రోడ్డు ఉందో ఈ రోజు మీరు 100 కోట్లు పెట్టినటువంటి దానికి
ఇది నిదర్శనం. నవాపేట మండల హెడ్ క్వార్టర్ ఉన్న రోడ్ పరిస్థితి చూడండి మీరు. మేము ఇంకోటి కూడా అంటున్నాం, మీ మండల కమిటీ కూడా అందరు మేము ఆలోచన చేస్తున్నాము. ఈ రోడ్డు పైన ధర్నా చేయాలని ఉద్దేశము. రోడ్ల మీద ఖచ్చితంగా రోడ్ల పైన ధర్నా చేస్తాము. రైతులతోని ధర్నా చేస్తాము. మేము ప్రభుత్వాన్ని పరిశీలిస్తాము. రైతుల తరఫున ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రైతులు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. ఈ మసాలాల పైన ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన అందరం మేము ధర్నా ఉంటాము, చేస్తాము. రైతుల పక్షాన నిలబడి మసాలాలు ఇప్పిస్తాము, అన్ని చేస్తాం. కాబట్టి దయచేసి ఇంకొకసారి చెప్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ పనికి మాలిన పార్టీ. రైతుల పేరు చెప్పి మేము 12,000 ఇస్తాం, 15,000 ఇస్తాం చెప్పి మోస ప్రకటన చేసి 14 హామీలు 6 దీంతో ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇది తొందర కూలిపోయే ప్రమాదం ఉంది, తొందర కూలిపోతుంది. ప్రజలు ఈ రోజు సిద్ధంగా ఉన్న రైతులు కానీ అన్ని కుల మతాల చెందినటువంటి ప్రజలు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బొందబెట్టడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళకి అవకాశం ఏంటంటే ఒక ఎలక్షన్ రావాలి. కాబట్టి దీనికి ఏం చేస్తున్నారంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో, ఎంపీటీసీ కానీ తర్వాత అన్నట్టు కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ కానీ, వీళ్ళకి దమ్ము ధైర్యం లేక కోఆపరేటివ్ ఎలక్షన్స్ నామినేట్ చేస్తారంట. మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులకు రాండి, ఎలక్షన్ పెట్టండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. మేము ఇక చూడు ఎలక్షన్ కొట్లాడుతున్నాం, రైతుల పక్షాన కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీ గుర్తు మీద జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవన్నీ. అంటే కోఆపరేటివ్ కాదు, దయచేసి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ గుర్తు మీద జరిగినటువంటి ఎలక్షన్స్. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ పెట్టండి, ప్రజలకు రండి. ప్రజలకు రానికే మీకు ముఖాలు లేవు. ఈ రోజు మీరు అంటే మన సోషల్ మీడియాలో కానీ పేపర్లో చూస్తా ఉన్నాము, ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజలకు వచ్చి మాట్లాడే పరిస్థితి తెలంగాణలో లేదు. ఎక్కడ ఏ ఎమ్మెల్యే పోయినా కూడా ప్రజలు అక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ఇట్లనే కొనసాగుతుంది. గవర్నమెంట్ తొందరనే బుద్ధి చెప్పే సమయం వస్తుంది. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ ఏం చేస్తామంటే దయచేసి ఈ రోడ్ అన్న ఈ హెడ్ క్వార్టర్ల మండల హెడ్ క్వార్టర్లో సిగ్గుశరం పోతుంది అందరినీ. ఈ మండలకు ఆల్ పార్టీస్ నాయకులు సిగ్గుశరం పోతుంది, ఒక్క నాయకులు అది కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి సొంత మండలి ఇది. కాబట్టి మీరు ఈ సొంత మండలానికి కొంచెం దయచేసి మీరు ఎక్కువ నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేయండి అని మా యొక్క విజ్ఞప్తి. జై తెలంగాణ. మరి మీ అందరికి తెలిసినటువంటి అంశాలు అందరు చెప్పినారు ఇక్కడ. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటారంటే రేవంత్ రెడ్డి ఎక్కడ వెళ్ళినా సరే మన టీఆర్ఎస్ ను మొలకెత్తనీయమని చెప్తున్నాడు. మీరు మొలకెత్తిరు కదా, మీరు ప్రజలు అవకాశం ఇచ్చినారు కదా. ఈరోజు నువ్వు 5 ఏళ్ళు కంప్లీట్ చేసే వరకు నీ సీడ్స్ నీది మొత్తం కూడా డమ్మి సీడ్స్ అయిపోతుంది. నువ్వు మొత్తం 20-50 ఏళ్ళు కూడా మొలకెత్తకుండా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు యూరియా మనం 10 ఏళ్ళు పరిపాలన చేసినాం. యూరియా కోసం కానీ డిఏపి కోసం కానీ ఎక్కడైనా మన రైతులు కానీ కార్యకర్తలు కానీ తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడినటువంటి చరిత్ర లేదు. మీకు 2.5 ఏళ్ళు జరిగిపోయింది, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అటర్ ఫ్లాప్ ఉంది మీది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఈ రోజు మీరు చేజార్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు మహాలక్ష్మి అన్నారు, ఒక్కొక్క సోదరి మనకి మీరు 2,500 చొప్పున 12 రోజుల 24 మొత్తం కూడా ఒక్కొక్కరికి 30,000 చొప్పున మీరు బాకీ ఉన్నారు. ఈరోజు అవి ఏమైనా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఇది ఏమైందంటే మొత్తం కూడా అన్ని 420 హామీస్ ఇచ్చి కళ్యాణ పథకం అని చెప్పిర్రు, కులం బంగారం అన్నారు, దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయినారు. మీరు ఎలక్షన్ పెట్టాలంటే జడుచుకుంటా ఉన్నారు. మీరు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి రెఫరెండం లోపల భావించినటువంటి ఎలక్షన్ లోపల కూడా ముందుకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. ఈరోజు ఎందుకోసం అంటే ఎక్కడ కూడా ఓట్లు వేయమని చెప్పేసి అర్థమైపోయింది మీ అందరికి కూడా. మీ కేబినెట్ లోపలనే మీకు మన సమైక్యత లేదు. కాబట్టి ఈరోజు మీ సొంత పార్టీ లోపలనే మీరు వెన్నుపోటు పొరుచుకుంటా ఉన్నారు. ఈరోజు క్లియర్ గా తెలుస్తా ఉన్నది. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ లోపల మొన్న ఆమె నామినేషన్ తిరస్కరించబడింది అంటే కేవలం సిగ్గిపోతా ఉన్నది. ఈరోజు తెలంగాణ లోపల ఒక చిన్న కేసు అయిందని చెప్పేసి దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి టీం అని చెప్పేసి మొన్న మీ వాళ్ళు మీకే చెప్తా ఉన్నారు. ఇట్లా ప్రజలకు మొత్తం ఫెయిల్యూర్ అయిపోతా ఉన్నారు. ఈరోజు విద్యార్థులు కూడా ఎక్కడ కూడా కరెక్ట్ గా ఫుడ్ లేక, కరెక్ట్ గా స్కూల్స్ లేక, విద్యాశాఖ మంత్రిని కూడా నీ దగ్గర పెట్టుకొని ఈరోజు దాన్ని డమ్మిగా ఉపయోగిస్తూ హోమ్ మినిస్టర్ కూడా నీ చేతిలో పెట్టుకొని ఈరోజు శాంతి భద్రతలు కూడా సరిగ్గా లేవు. ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఎట్లా ఉండే, హోమ్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకొని ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నావు. ఈరోజు ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ చూస్తే ఇక్కడ 2.5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది.
మరి ఇక్కడ వికారాబాద్ డిస్టిక్ లోపల ఉన్నటువంటి సీఎం మీరు, ఒక స్పీకర్ గారు ఉన్నారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అభివృద్ధి కోసం అని చెప్పేసి పోయినటువంటి చరిత్ర మీరు ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఈ రోజు రోడ్లు చూస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న నా ఫ్రెండ్ వచ్చినారు, ఇక్కడ ఆ రోడ్లలో మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా నిండి గుంత ఎక్కడ తెలియక ఇట్లా వస్తా ఉంటే కింద పడితే హాస్పిటల్ తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ముఖ్యంగా ఎమ్మెల్యే యాదన్న గారు మీరు ఖచ్చితంగా అభివృద్ధి కోసం పోయినామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఇక్కడ ఏదైతే మైతాపన్ కూడా నుంచి వికారాబాద్ కు మీరు తక్షణం రోడ్డు చేయాలని చెప్పేసి మేము ప్రార్థిస్తా ఉన్నాం ఈ రోజు. కాబట్టి ఇంకా 2.5 ఏళ్ళు వాళ్ళకు ఉన్నది కాబట్టి మన కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా అధైర్యపడకూడదు. మనం అధిష్టానం మొత్తం కూడా మనకు ఎప్పుడైనా సరే ఎక్కడ గొడవలు జరిగినా ఏం జరిగినా కూడా సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా అండగా ఉన్నారు. ఉన్న సబితక్క గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి కార్యకర్తలకు ఏమైనా మోసం జరిగితే మళ్ళీ ఏమైనా ఉంటే అవతల యువతలకు వచ్చి ఏమైనా అవుతుంది అక్క అంటే ఇప్పుడు హైకమాండ్ నుంచి కూడా క్లియర్ గా ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే జెండాలు మోస్తారో, ఈ రోజు ఎవరైతే ఊళ్ళలో పార్టీకి గుర్తింపు కోసం కానీ దాని యొక్క బలోపేతానికి కృషి చేస్తారో వాళ్ళ సేవలను ఖచ్చితంగా గుర్తించుకుంటామని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కార్యకర్తల పైన కూడా చిన్న చిన్న ఇప్పుడు ఏంటంటారంటే పిటి కేసులు ఉంటాయి, 323 ఉంటాయి, జస్ట్ 324 ఉంటాయి. అలాంటి కేసులను ఏం చేస్తున్నారంటే మన దగ్గర వాటిని ఏం చేస్తున్నారంటే 307 కింద క్రియేట్ చేస్తా ఉన్నారు, 326 కింద క్లియర్ చేసి అక్కడ ఏం చేయకున్నప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు అని చెప్పేసి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే ఈ రోజు కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి అపోజిట్ పార్టీ ఏదైతే ఉందో మీరు అది కాదు మానవత్వంతో ఆలోచన చేసి ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి చేయాలని చెప్పేసి నా పోలీస్ మిత్రులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నవపేట మండలం నుంచి మేము లీగల్ సెల్ గా ఒక లీగల్ అడ్వైజర్ గా కూడా మీకు నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులకు కూడా నమస్కారాలు పెడుతూ ఎక్కడైతే కాంప్లైంట్ వస్తే మీరు కూర్చున్న దాన్ని పంచనామా చేయకుండా అక్కడ ఉన్నటువంటి మూలాలకు వెళ్ళి పంచనామా చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా ఇప్పుడు రక్షక భటులు అంటే దేవుళ్ళతో సమానం అని చెప్తారు. మీరే కరెక్ట్ గా ఉండకపోతే సామాన్యమైనటువంటి వ్యవస్థ కూడా చాలా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు దానిపైన కూడా ఖచ్చితంగా చేసి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మీరు అందరు సమానమే, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మీకు 2 కళ్ళతోటి సమానం అనుకొని చెప్పేసి కరెక్ట్ గా చేయాలని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్ళ మనదే వస్తుంది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ.